ఈ పూట కర్మల గురించి మాట్లాడుకుందాం. కర్మలు కర్మలు ఒత్తు ఆ కర్మలు కాదు. దాని గురించి మరోసారి. కర్మ అంటే పని. పని చేయకుండా ఏ ప్రాణి కూడా బ్రతకలేదు. అంటే శరీరాన్ని ఉపయోగించి చేసేటువంటి శ్రమే పని అని అనుకుంటారు చాలామంది, లేదా బుద్ధిని ఉపయోగించి చేసేటువంటి పని అని. అలా కాదు. కూర్చోవడం పని, నిలబడడం పని, పడుకోవడం, తినడం, తిన్నదాన్ని అరిగించుకోవడం, ఇవన్నీ కూడా పనులే. కొన్ని పనులు సహజంగా జరిగిపోతుంటాయి. మన యొక్క ప్రమేయం లేకుండానే, మన ప్రయత్నం లేకుండానే జరుగుతాయి. కొన్నిటి గురించి మనం ప్రత్యేకంగా ప్రయత్నించాల్సి వస్తుందన్నమాట. ఉత్తమ కర్మలు, నికృష్టమైనటువంటి కర్మలు. అయితే కర్మలు ఎలా చేయాలి? అవి ధర్మంగా చేయాలి. ధర్మంగా, న్యాయంగా, చట్టపరంగా మనం చేసేటువంటి పనులు అయి ఉండాలి. అంటే ధర్మ సంబంధమైనటువంటి, శాస్త్ర సంబంధమైనటువంటి పనులని అర్థం. అంతేగాని మనకి ఇష్టం వచ్చినట్టు, మనకు నచ్చినట్టు పని చేయడం అని కాదు. రెండోది కుకర్మలు. కుకర్మలు అంటే చెడ్డ పనులు. ఏవైతే శాస్త్ర సంబంధంగా లేవో, ధర్మంగా లేవో, ఏవైతే చట్టపరంగా, న్యాయపరంగా లేవో, అవన్నీ కూడా కుకర్మలు, చేయకూడనటువంటి పనులు. ఇక మూడోది అకర్మలు. అకర్మలు అంటే పనులు చేయడము, వాటి యొక్క ఫలితాన్ని ఆశించకుండా చేయడం. అంటే ఎలాంటి ఫలాపేక్ష లేకుండా చేయడం. ఇది చాలా అద్భుతమైనటువంటి స్థితి. ఆ పని చేస్తాం, దాని నుంచి ఏది కూడా మనం కోరుకోము. ఏది వచ్చినా దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాం అన్నమాట. దీంట్లో మీరు ఏ స్థాయిలో ఉన్నారు? చాలామంది ఈ 3 రకాల పనులను కలగాపులగంగా చేస్తుంటారన్నమాట. ఒక రోజులో కర్మలు చేస్తారు, కుకర్మలు చేస్తారు, అకర్మలు చేస్తారు. కాబట్టి మనం ఉత్తమ స్థితికి వెళ్ళాలంటే అకర్మలను, కనీసం సకర్మలనన్నా మనం చేస్తే మంచిది. సకర్మ అంటే సరి అయినటువంటి కర్మ, ధర్మ సంబంధమైనదని అర్థం.